హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను చాక్లెట్ చేస్తున్నాను చూడండి. ఆల్మండ్స్ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి డ్రై రోస్ట్ చేసుకుంటే. చూడండి, డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఒక చాక్లెట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేస్తున్నాను, కరిగించుకోవాలి. చూడండి, ఇలా కరిగించుకొని మొత్తం మౌల్స్లో ఇలాగ వేసేసుకోవాలి. మొత్తం ఇలాగే వేసేసుకోవాలి మౌల్డ్లో. ఇలాగ వేసుకొని జీడిపప్పు ఇలాగ పైన పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఇలాగ జీడిపప్పు పెట్టేసుకోవాలి. నేను 6 వదిలిపెట్టాను వైట్ వేద్దామని. వైట్ చాక్లెట్లో ఇలాగా మకానా వేసుకున్నాను. ఈ మకానా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి తింటుంటే. వైట్ వేసుకున్నాను. వైట్ చాక్లెట్లో మకానా వేసుకొని అవి కూడా మౌల్డ్లో వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కూడా ఇలాగ బాదం పెట్టేసుకుందాం. చూడండి, ఇలాగ నీట్గా ఇలాగ పెట్టేసుకుందాం బాదం దీనికి కూడా. ఎంతో ఇష్టంగా తినే పిల్లలు చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇలాగ ట్యాప్ చేసుకొని డీప్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలాగ డీప్లో పెట్టేసుకుందాం. 20 మినిట్స్ పెట్టేసుకుంటే చాలు, సరిపోయింది. 20 మినిట్స్లో ఎంత బాగా వచ్చినాయి చూడండి చాక్లెట్స్. చాలా బాగున్నాయి కదా. నేను టేస్ట్ చూసి చెప్తాను. మొత్తం తీసుకుందాం. హార్ట్ సింబల్ది చాలా బాగా వచ్చినాయి కదా. భలే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మా వాడైతే అసలు ఆగట్లేదు, గోల గోల చేస్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వైట్ చాక్లెట్ ఇంకా కొంచెం గట్టిగా అవ్వలేదు. టేస్ట్ చూసి చెప్తున్నాను, చాలా బాగున్నాయి ఇవి కూడా. సరే ఫ్రెండ్స్, చూడండి నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను, మకానా చేసుకుంటున్నాను. పోయినసారి చాక్లెట్ చేశాను కదా, చాక్లెట్ మకానా. ఇప్పుడేమో బెల్లం వేసి నువ్వులు వేసి మకానా చేస్తున్నాను. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్ రెడీ అయిపోతాయి. 10 నిమిషాల్లో తయారైపోతాయి. చూడండి ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఒక గుప్పుడు
బెల్లం వేసేసుకుందాం. ఇది కరిగించుకుందాం. బాగా ఇలాగా కరిగించేసుకుందాం. నీట్గా ఇలా కరిగించేసుకొని నువ్వులు కూడా వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు మకానా వేసేసుకుందాం. ఇవి బాగా కలిపేసుకుందాం. 10 నిమిషాల్లో రెడీ అయిపోయినాయి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి రెడీ అయిపోయినాయి. బటర్ పేపర్లో వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. బటర్ పేపర్లో వేసేసాను. చూడండి అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి మకానా స్వీట్. ఎంతో టేస్టీగా ఉండే మకానా స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.